సిటీలో అవకాశాలు ఉంటాయని చెప్పేసి వస్తున్నాయి కానీ, ప్రశాంతత మాత్రం చాలా తక్కువ. ప్రతిరోజు టైంతో పోటీ పడుతూ, ట్రాఫిక్ మధ్య పరుగులు పెడుతూ ఉంటాం. అలవాటైపోయినా మనసులో ఎక్కడో ఒక మూల ఇలాంటి ఊరి జీవితం ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాం. ఉదయాన్నే లేచి అలా బయటికి వస్తే చల్లటి గాలి, పచ్చటి చెట్లు, పక్షుల సౌండ్లు, ఆ! ఎదురుగా కనిపించిన వాళ్ళంతా ఎంత పలకరిస్తారో, "హాయ్ రా ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావమ్మా? హాయ్ రా ఎప్పుడొచ్చావు?" ఇదంతా సిటీలో ఉంటే ఎక్కడా దొరకదు కదా! అందుకే ఇప్పుడు ఊరికొచ్చినా కూడా ఇంకొన్ని రోజులు ఉంటే పోతే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్ నాకే కాదు, నాలా చాలామంది ఉద్యోగం కోసం పక్క ఊర్లోకి వెళ్ళే ఉంటారు కదా, అందరికీ నాకు తెలిసి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. నేను మా వైఫ్ వాళ్ళ ఊర్లో జరుగుతున్న రాములవారి కళ్యాణం మరియు పోలేరమ్మ తిరునాళ్ళ కోసం అంటే వచ్చాను. ఆ, మీరు చూస్తుంది కూడా రాములవారి కళ్యాణం కోసం గుడి దగ్గర చేస్తున్న ఏర్పాట్లు అనమాట. ఈ మొత్తం 5 రోజులు ఉంటుంది. మొదటి 3 రోజులు వచ్చి రాములవారి తిరునాళ్ళు, తర్వాత 2 రోజులు వచ్చేసి పోలేరమ్మ తిరునాళ్ళు చేసుకుంటారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. ఇంతకుముందు వచ్చే ఛాన్స్ ఉండే, బట్ అప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయాను. సో అందుకనే ఈ టైంలో అంటే ఈ సంవత్సరం నేను వెళ్ళాను ఇక్కడ. చాలా బాగా చేసుకున్నారు. అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే ఊరంతా కలిసి ఒకే దగ్గర భోజనం చేయడం 5 రోజులు. అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తలంబ్రాలు అని చెప్పేసి పూలు, అక్షింతలు ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు వచ్చేసి కథలైతే బాగా చెప్తున్నారు. నాకు తెలిసి ప్రతి ఊర్లో చెప్తూ ఉంటారు. మా ఊర్లో కూడా చెప్తారు. కళ్యాణం జరిగేటప్పుడు కొన్ని కథల్లా చెప్తారు. ఒక్కొక్కరు సందర్భాన్ని బట్టి చెప్తారు. ఒక్కొక్కరు వచ్చేసి మన పురాణ కథలను బట్టి కథ చెప్తుంటారు. సో ఇక్కడ ఎవరు చాలా బాగా చెప్పారు. ఇది కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళే మా వైఫ్ అండ్ పాప అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, రాములవారి కళ్యాణం జరిగిన రోజు తప్పకుండా వర్షం పడుతుంది. ఇది మా వైఫ్ అంటూనే ఉంది, ఖచ్చితంగా వర్షం పడుద్దని. ఖచ్చితంగా పడింది. ఇంక ఇది ఆ రోజు నైట్ అనమాట. నైట్ గుడి దగ్గరే, గుడి వెనకాల దగ్గర ఎక్కువ ప్లేస్ ఉంది. అంటే పోలేరమ్మ గుడి దగ్గర అనమాట. అక్కడ ఏం చేశారంటే ఇలా భజనలాగా, అంటే ఒక్కో ఊళ్ళో పండ్ర భజన అంటారు, ఒక్కొక్క ఊళ్ళో అంటారు, నాకు నేమ్ సరిగ్గా తెలియదు, బట్ మా సైడ్ వచ్చి పండ్ర భజన అంటారు అనమాట. సో ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలా అని కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ వేయచ్చు. ఇలా ఒక గ్రూప్లా చేసుకుని వాళ్ళకి నేర్పించేవాళ్ళంట. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగా వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే నైట్ వ్యూ ఇక్కడ ఈ ఊర్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి. అందరూ అందుకేనేమో అందరూ దగ్గరుండి అన్నీ బాగా చేసుకుంటారు. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ ఉండేది వచ్చేసి పోలేరమ్మ గుడి. పోయిన సంవత్సరం కట్టుకొని స్టార్ట్ చేశారనమాట. ఇది 2వ సంవత్సరం చేయడం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తారంట. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియో ఖచ్చితంగా పెడతాను. ఇంకొంచెం ముందుకు చూస్తే మీకు అక్కడ రాములవారి గుడి ఉంటుంది కదా, అది రాములవారి గుడి. సో అన్నీ దగ్గర ఉంటాయి. లైటింగ్ కూడా బాగా చేశారు. చాలా బాగా చేసుకున్నారు వీళ్ళైతే. ఇది పక్క రోజే ఉదయాన్నే అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఊరేగింపులా చేస్తారు. ఇంకా రాముల విగ్రహం పెట్టేసి ఆ ఊరు అంతా. సో ఇక్కడ వీళ్ళు సేవల్లా చేస్తారు. కొంతమంది తెలుసు ఎక్కువ సేవలు చేయడం అనేది. ఎక్కువగా చెన్నకేశ్వర స్వామికి సేవలు చేయడం ఎక్కువ చూస్తుంటారు. కానీ ఇక్కడ ఈ ఊర్లో కూడా చేస్తారు. అందరూ ఒకటే.
నేనైతే ఈ ఊర్లో చూస్తున్నాను ఫస్ట్ టైం అనమాట. మా ఊర్లో ఇలా చేయరనమాట. మా ఊర్లో డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా ఉంటుందనమాట. సో, చాలా అయితే బాగా చేసుకున్నారు. నేనైతే కొన్ని చూపించట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి ఏమన్నా ఇష్యూ ఉంటుందేమో అని చెప్పేసి అందుకని కొంచెం కొంచెం చూపిస్తున్నాను. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా వాయించారండి. ఇక్కడ వీళ్ళకి, అక్కడ డప్పులు కొడుతున్నారు వీళ్ళకి. ఇద్దరి కాంపిటీషన్ అయితే చాలా బాగుండింది. సో, అందుకే నేను ఈ వీడియోని ఫుల్‌గా ఈ పార్ట్‌లో ఫుల్‌గా ఉంచాను. ఈయన కూడా ఇక్కడ సేవలు చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే దేవుడు వస్తారంటారు కదా, అలా ఉంటుందన్నమాట. మీరు అక్కడ లైవ్లో ఉంటే మీకు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. సో, నేను అందరి వీడియోలు తీయలేదు, కొంతమంది తీసాను. ఎందుకంటే అది నాకు అందరూ తెలియదు, మళ్ళీ ఏమైనా అనుకుంటారు అని చెప్పేసి కొంతమంది వీడియోలు మాత్రమే తీసాను అనమాట. సో, అందులో నేను కొంచెం మాత్రమే చేశాను. ఎడిట్లో కొన్ని వీడియోలు తీసేసాను. చెప్పాను కదా, యూట్యూబ్ ఏమైనా స్ట్రైక్స్ వేసే ఛాన్స్ ఉంది, అందుకని. సో, ఈ కార్యక్రమం తర్వాత అంతే, ఇంకా అందరూ గుడి దగ్గర నుంచి మొదలయ్యి ఇంకా ప్రతి ఇంటికి ఊరేగింపులో తీసుకెళ్తారు. అక్కడ అందరూ సేమ్ ఇలానే సేవలు చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సేవలు చేస్తారు. లేకపోతే ఇంకా విగ్రహం అంటారు, బండి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి పూజలా చేసుకుంటారు అనమాట, అంతే. ఇది వచ్చేసి మా వైఫ్ వాళ్ళు ఉండే రోడ్ అనమాట. సో, నేను ఆ రోడ్లోనే ఎక్కువ తీశాను, వేరే రోడ్లో తీయలేదు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఏమన్నా వాళ్ళకి నచ్చకపోతే బాగుంటుందని చెప్పేసి నేను ఈ రోడ్డు వరకే తీశాను. ఎందుకంటే వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే, ఇక్కడ బాగా కలిసిపోయారు కొంచెం టైంలోనే. కూడా ఇలాగే చేస్తారా లేకపోతే డిఫరెంట్గా చేస్తారా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కోలా ఉంటుంది, అదేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రాంతం బట్టి ఆ ప్రాంత పద్ధతులు వేరు ఉంటాయి. అక్కడ చూసారా, ముందు రైట్ ఎండ్లో ఉంది కదా, అది అనమాట మా వైఫ్ వాళ్ళ ఇల్లు. సో, ఇవన్నీ వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న ఉంటారు కదా, వాళ్ళ ఇల్లులు అన్నీ అనమాట. అంటే దగ్గర వాళ్ళే, అందుకే పక్కనే ఉంటారు. విలేజ్ కాబట్టి ఇలాంటి చాలా బాగుంటుంది, పక్కనే ఉంటారు. అదొక ఫీల్ అనమాట. టౌన్లో ఉంటే అది కష్టం, ఎవరి పాటికి వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, అందరూ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు కాబట్టి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట. కొంచెం డ్రోన్ కాబట్టి స్లో ఉంటుంది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఇది మా వైఫ్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ వాళ్ళ అన్నయ్య రెడీ అవుతున్నాడు సేవలు చేయడానికి. చూస్తున్నా మీరు
ఒక అతను టవల్ కట్టుకుంటూ తలకి టవల్ కట్టుకుంటూ ఉంటుంది అండి. అతను మా వైఫ్ వాళ్ళ అన్నయ్య అనమాట. ఈయన అనమాట. సో నేను 2 రకాలుగా నేను కెమెరా వేరే వాళ్ళకి ఇచ్చి, అంటే గోప్రో ఉంది, అది వేరే అబ్బాయికి ఇచ్చి చేపించి నేను పైన డ్రోన్ ఇవి 2 చేస్తున్నా. అందుకే కొంచెం పక్కన వీడియోలో వచ్చేలా ట్రై చేశాను. ఇక్కడ వర్కౌట్ అయిందని అనుకుంటున్నా కొన్ని బిట్స్లో. ఇక్కడ ఏమైందంటే మా బావకి చేయబాలేదు, బట్ అప్పటిదాకా వద్దనుకున్నాడు, కానీ ఎందుకు మరి చేద్దాం అనుకున్నాడు, చేశాడు, ట్రై చేశాడు. ఇంకా చివరిలో చేయి నొప్పి వచ్చేసి ఇంకా ఆయన ఆపేసాడు, కానీ ప్రయత్నం అయితే చేశాడు, బాగా చేశాడు. ఈయన వచ్చేసి చెన్నకేశ్వర స్వామి కొలుస్తారనమాట, అంటే వాళ్ళ ఇంటి దైవం. ఆయన ఇక్కడ ఆయన దండకం చెప్తూ సేవ చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుంటుంది ఆయన చెప్తుంటే పక్కన సన్నాయి మేళం వల్ల కానీ మైక్లో కానీ రెస్పాన్స్ లాగా వస్తూ ఉంటుంది. చూడండి. ఇంకా తర్వాత చేసేటప్పుడైతే నేను కట్ చేసేసాను. అది యూట్యూబ్ గైడ్లైన్స్ ఏమైనా ఇష్యూ ఉంటుందేమో అని చెప్పి అంతే. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత నైట్ కూడా సెలబ్రేషన్లా జరిగాను. నేను వీడియో తీసాను, బట్ సౌండ్ లేదు, కాపీరైట్ ఇష్యూ వల్ల అని చెప్పేసి నేను అది ఆ వీడియో పెట్టట్లేదు. అంటే మన డిజే సాంగ్స్ లాగా అనమాట, కోలాటం బాగా చేశారు వాళ్ళు కూడా. ఇది ఆ ఊరు పైనుంచి చూస్తే సింపుల్గా తక్కువ ఇల్లు ఉన్నాయి, గ్రీనరీ ఉంది, చాలా ప్రశాంతంగా చల్లటి గాలి ఉంది, కానీ ఎండలు అయితే బాగున్నాయి, అది చెప్పడం మర్చిపోయాను అసలు. సో అంతే గైస్, ఈ వీడియోకి మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.